ఇక ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సామాన్యుడికి సైతం సమాచార స్వరం అంటూ పరిష్కార వేదిక పేరిట ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాల్ సెంటర్ను ప్రారంభించారు. సమస్యల పరిష్కారానికి ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించనున్న కాల్ సెంటర్ సిబ్బంది ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంకు నివేదిస్తారు. 500 మంది సిబ్బందితో కాల్ సెంటర్ పనిచేయనుంది. పారదర్శక పాలన అందించేందుకు ప్రవేశపెడుతున్న కాల్ సెంటర్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. డెవలప్మెంట్లన్నీ సరిగా జరుగుతున్నాయా లేదనే దానికి ఈ యొక్క పరిష్కార వేదిక. ఈ పరిష్కార వేదికకి మీరే వాలంటరీగా అడగచ్చు. మేము కూడా ఏం చేస్తానని నా వాయిసే పెట్టి పెన్షన్ ఇచ్చాం. పెన్షన్ తీసుకున్న రోజు కానీ మరుసటి రోజు నా వాయిస్ తేడుతుంది. నీకు 1000 రూపాయలు పెన్షన్ వచ్చిందా? వస్తే ఆనందంగా ఉండు, రాకపోతే కారణం ఏంటి? ఇమ్మీడియట్గా వాళ్ళు కానీ దీనికి సమాధానం చెప్తే అప్పుడు కాల్ సెంటర్ నుంచి ఒక కాల్ వెళ్ళి నీకు 1000 రూపాయలు అవినీతి జరిగిందా, 900 ఇచ్చారా, లేదంటే మోసం చేశారా, లేదంటే తిప్పిచ్చారా, లేదంటే ఇంకొక సమస్య ఉందా, వేలుముద్ర సమస్య ఉందా, ఇవన్నీ వెరిఫై చేసి దానికి రెమిడియల్ మెజర్ తీసుకుంటాం. అదే మాదిరిగా రేషన్, అదే మాదిరిగా మన చంద్రన్న బీమా, అదే మాదిరిగా మేమందరం కూడా వైద్య పరీక్షలు బాగా జరుగుతున్నాయి. నేను ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాను. పిల్లవాళ్ళు పుట్టినప్పుడు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, గర్భిణీలో ఉన్నప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రసూతి అయితేనే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ఇంటికి పంపిస్తున్నాం. 6000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని విధాల పౌష్టికాహారం అన్నీ ఇప్పిస్తున్నాం. మళ్ళీ ఎవరైనా చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నాం, చదివించడం అన్నీ చేస్తున్నాం. కడాన చనిపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుపోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని, కొంతమంది రావడం లేదని మహాప్రస్థానం అనే పేరుతో డెడ్ బాడీ కూడా ఇంటికి తీసుకు వదిలిపెట్టి ఒక 30,000 రూపాయలు ఫ్యూనరల్ కూడా ఇచ్చి సహజ మరణానికి కూడా డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదనేది ఈ పరిష్కార వేదిక ద్వారా ఎప్పటికప్పుడు పెడతాం. అది ఇంకా డిస్కస్ చేస్తున్నాను. నేను చాలా ఐడియాస్ ఇచ్చాను, ఆపరేట్ చేస్తాం. ఫైనల్గా నా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తి బాధపడకుండా, ఏ ఒక్క వ్యక్తి అవినీతికి పాల్పడకుండా, అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కారం చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక నీతివంతమైన పాలన, సమర్థవంతమైన పాలన, అర్హులెవ్వరికీ ఇబ్బంది లేకుండా పనులయ్యే విధానం, ఎవరైనా ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేసుకునే మార్గం, ఇవన్నీ చూపించడానికే ఇప్పుడు పరిష్కార వేదిక తీసుకొచ్చాం. ఇది అవుతాను నా దగ్గర రియల్ టైం గవర్నెన్స్ ఉంటుంది. ఇవన్నీ పెట్టుకొని ఒకసారి నిర్ణయం చేస్తాను, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తాం. అల్టిమేట్గా పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానత తగ్గించే విధానం, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేట్టుగా పోవాలని చెప్పి నా ఉద్దేశం. దానికోసం ఈ కార్యక్రమం తీసుకున్నాం. చాలా సంతోషం. ప్రజలందరూ ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదే మరి అధికారులకు చాలా ఈజీ అయిపోతుంది. ప్రజలకు ఎక్కడ లేని బెనిఫిట్ వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అంతేకాదు భవిష్యత్తులో ఈ కార్యక్రమం ద్వారా మీరు బాగుపడాలి. రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా ఒక సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు ముందుకొస్తే చాలా ఉపయోగపడుతుంది.